నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. నేను ఏదైతే నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ అటు పెద్ద సభ పెట్టడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇంద్రం మిల్లు ఎక్కడెక్కడ ఏ ఊళ్ళో ఉంటాయి అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో నిలబడుతుంది, మీరు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉన్నాయి అక్కడ నిలబడండి, లేకుంటే మీరు స్థానిక సంస్థలు పోటీ చేయకండి అని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? నిజంగానే బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కూడా కట్టించలేదా? కేవలం ఈ గత పోయిన 10 ఏళ్ల కాలంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ప్రతి ఊరికి ఇంద్రం మిల్లు అందినాయా? పేద ప్రజలకు ఇంద్రం మిల్లులు అందినాయా? ఇంద్రం మిల్లులో ప్రతి పేద ప్రజలు ఉన్నారా, లేకుంటే కేవలం తూతు మంత్రంగానే అప్పుడు జరిగిందా అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉండబోతుంది నిజంగానే స్థానిక సంస్థలు వస్తే ఏ విధంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కార్మిక నాయకుడు మారయ్య గారు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటి నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ ని ఎలా చూస్తారు? నిజంగానే తెలంగాణలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు వేదిక మీద స్పీచ్ అంతా చూసినా తన గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ కొన్ని పనులలో ఈయన పిల్లబచ్చ, ఈయన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేడు, వాళ్ళు చేసిన దాన్ని మీరు అకౌంట్లో వేసుకుంటారు ఒక భాగం. రెండోది, ఇప్పుడు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద పెద్ద గ్రామాలలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ లక్షలాది ఇళ్ళు కట్టించినాం. దానికి మొన్న హైడ్రానే సాక్ష్యం. ఆయన చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, మేము హామీ ఇస్తున్నాం, మీరు ఎందుకు కాల్ చేస్తలేరు, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అని చెప్పి నిన్న మాట్లాడిన రేవంత్ రెడ్డి మన హైడ్రా సందర్భంగా మాట్లాడిండు. మరి కేసీఆర్ గారు ఇండ్లే కట్టకపోతే మరి ఆ హైడ్రాలో కొట్టిన వాళ్ళని ఎట్లా పంపించిండు? ఇదొకటి. మరి ఇలా కేసీఆర్ గారు కట్టినటువంటి ఇండ్లకే నువ్వు కాంగ్రెస్ కలర్ వేసి ఇందిరా మిల్లు అంటున్నావు. అది కూడా గ్రామానికి ఒకటో రెండో ఎప్పుడు కట్టిన ఆయన ప్రకటించిందే మొన్న, అప్లికేషన్ పెట్టుకుందే ఆయన నెలకు 2 నెలలు కాలే, ఆయన నెల 2 నెలలు ఇల్లు కట్టిండు, కలర్ వేసిండు, అప్పుడే ఇచ్చిండు, పోటీ చేసిండు. మీరు అడగొద్దని మమ్మల్ని అనేది అంటే నిజంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేరు. ఎందుకంటే హైడ్రా విషయంలో ఎక్కడైతే ఓల్మలక్పేటలో కావచ్చు, శంకర్ నగర్, ఇటు కేసీఆర్ నగర్ ఎక్కడెక్కడ ఇల్లు కూల్చేసిల్లో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్లా లేక గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ లోనే వీళ్ళ నుంచి ఇలా అంటే ఏం చెప్తారు? ఇంత క్లారిటీగా నాకు కొంత అవగాహన ఉంది. చిన్నప్పటి నుండి చూసిన గ్రామాలలో కానీ హైదరాబాద్లో కానీ డబుల్ బెడ్రూమ్ అనే పదము కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో మేము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి పదం. అది కేసీఆర్ నోట్లకి వచ్చిన పదం. అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, అప్పుడున్న పార్టీలు ప్రభుత్వాలు మాట్లాడిన పదం కాదు అది. అప్పట్లో వాంబాయ్ స్కీమ్ అని, జేఎన్ఆర్ఎం స్కీమ్ అని, ఇందిరమ్మ ఇండ్లని, ఇట్లా కొన్ని స్కీముల పేరుతోటి అప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ అక్కడ వాళ్ళెవరు కనుక వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని ప్రజలకు అక్కడక్కడ ఇచ్చింది వాస్తవం. కానీ ఆ ఇండ్లు చిన్న చిన్న ఇండ్లు అప్పట్లో కేసీఆర్ గారు ఒక కుటుంబం ఒక ఇంట్లో ఉండలేకపోతుందని చెప్పి చాలా సందర్భంగా చెప్పిండు. ఇలా మర్చిపోయింది ఆయన. మేము చిన్నపిల్లలు అప్పుడు ఎప్పుడో 89, 94 ఆ టైంలో మాట్లాడిన మాటలు అవి, ఆ టైంలో కట్టినటువంటి ఇండ్లు అవి. ఇలా మేము ఇందిరా మిల్లు అంటే అక్కడక్కడ పాపం ఆ కాలపలు మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు దాన్ని నా అకౌంట్లో వేసుకున్నప్పుడు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేవు, నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నావు. అది మొన్న మీకు నువ్వు కాంగ్రెస్ ఎట్లా అంటావు? నువ్వు అప్లికేషన్ ఇందిరమ్మ పథకం పేరు పెట్టి నువ్వు అప్లికేషన్ ఇచ్చిందే మొన్న. అప్పుడే అప్లికేషన్ డబ్బులు వచ్చే రాత్రి నాకు పిల్లగాడు వచ్చింది, మా ఊరు పిల్లగాడు. నిన్న అయితే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తుండ్రు, డబుల్ బెడ్రూమ్ ఎక్కడున్నాయి మీరు బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ పోటీ చేయండి, ఇంద్రం మిల్లు ఎక్కడున్నాయి ఎన్ని ఊళ్ళు ఉన్నాయి మేము అన్ని ఊళ్ళలో పోటీ చేస్తాం, ఈ ఛాలెంజ్కి మీరు రెడీయా అన్నారు. నిజంగానే ఇంద్రం మిల్లులు ఎంతవరకు కట్టించిల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు ఈ గత 14 నెలల్లో అంటే ఏం చెప్తారు? అంత బ్రహ్మాండంగా నువ్వు ఇల్లు కట్టిస్తే జనం ఇల్లు లేవని లక్షల కొద్ది అప్లికేషన్లు వచ్చినాయని చెప్పి మీ ప్రభుత్వం చెప్పిందిగా మొన్న లెక్కలలో. లక్షలాది మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అని నువ్వే చెప్తావు. నువ్వు కట్టిస్తే మరి లక్షల కొద్ది అప్లికేషన్ ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు పోటీ రాజకీయంగా ఫస్ట్ నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఇదంతా డైవర్షన్ మాట్లాడుతుంది తప్ప ఇప్పుడు వేరే ఏం లేదు. ఇప్పుడు గ్రామాలల్లో ఒక్క ఇల్లు కట్టించిండు, ఒక్కోటే పడుతుంది ఆయనకు. ఇప్పుడు ఇల్లు కట్టింది ఒకటే ఇల్లు కట్టిలా. ఇప్పుడు మినిమం ఒక్కొక్క గ్రామంలో 300 నుంచి 500 కుటుంబాలు ఉంటాయి. ఒక గ్రామ పంచాయతీ పరిధిలో 500 మంది ఉంటారు. 500 మందిలో నువ్వు ఒక్కరికో ఇద్దరికో ఇండ్లు ఇచ్చి ఉంటావు. ఆ ఒక్కరిద్దరికి ఇండ్లు ఇస్తే నీకు ఓట్లు అంటే నీకు ఇద్దరే ఇస్తారు ఈ లెక్కల. నువ్వు ఏ గ్రామానికి అయితే 2 ఓట్లు నువ్వు వేసుకో, మిగతా అని మా పార్టీ పడతాయి. ఇప్పుడు మిగతా అయితే మాకు పడతాయి కదా,
మేము కూడా కట్టినాం కదా, మా గవర్నమెంట్లో మేము కట్టినాం, రైతు బంధు ఇచ్చినాం, అనేక పథకాలు చేసినాం కదా, ఒక ఇల్లు ఒకటే కాదు కదా మా కాన్సెప్ట్. ఇప్పుడు దాదాపు తెలంగాణలో 12,700 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,700 పైగా ఉన్న గ్రామ పంచాయతీలో ఎన్ని ఇంద్రం ఇల్లులు ఉన్నాయంటే ఏం చెప్తారు? నాకు తెలిసి పెద్ద గ్రామం అయితే 2 ఉండొచ్చు, చిన్న గ్రామం అది కట్టలే, అది కూడా కట్టలే. మేమిచ్చినటువంటి ఇండ్లకే కల్లరేసిర్రు. దానికి సాక్ష్యము మన ఖమ్మంలో ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను కొత్తగూడ సింగరేణి ఎలక్షన్ సందర్భంగా పోయినప్పుడు మెయిన్ రోడ్ కట్టిరు ఈ 14 నెలల్లో. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇండ్లు అప్పుడు పంపకం జరగలే. అదే ఇండ్లకు కలర్ వేసి ఇందిరమ్మ పథకం పేరుతోటి వీళ్ళు పంచిర్రు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాలేరు. నేను ఖమ్మం నువ్వు భద్రాచలం పోయే రూట్ లా నేను సింగరేణి ఎలక్షన్ అప్పుడు కార్మిక నాయకులు పోయిన సందర్భం చూసినా ఇండ్లు కన్స్ట్రక్షన్ జరిగింది, కంప్లీట్ అయింది, పంచలే. పంచని ఇండ్లకే కలర్ వేసిర్రు. అంటే పాలకుర్తి ఉదాహరణ, ఎర్రమేల దగ్గరగా ఓడిపోయిన సింగరాజ్ పిల్లలు ఒక ఊరు ఉంటుంది. నేను ఎలక్షన్ అన్ని ఊర్లు తిరిగిందండి నాయకులుగా, నేను కూడా. అక్కడ కొన్ని ఇండ్లు ఉన్నాయి, అక్కడ కూడా కలర్ వేసిర్రు. నువ్వు కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగింది? ఈ 14 నెలల్లో ఎటువంటి కొత్తిల్లు కట్టలేరు. 14 ఎక్కడ నువ్వు పదే మళ్ళీ చెప్తున్నా, నువ్వు అప్లికేషన్లు నోటిఫికేషన్ వేసి ఇందిరమ్మ పథకం పేరుతో నోటిఫికేషన్ అప్లికేషన్ ఇంటింటికి సర్వే సోషల్ సర్వే జరిగిందే మొన్ననే. నువ్వు ఇచ్చింది ఎప్పుడు, కట్టింది ఎప్పుడు? ఇచ్చింది ఎప్పుడు, కట్టింది ఎప్పుడు? నువ్వు సమూహంగా ఒకసారి ఒక 500 ఇళ్ళు 1000 ఇళ్ళు ఖాళీలు ఏదైనా చూపించట్లేదు. నువ్వు ఎన్టీ రామారావు పీరియడ్లా ఇచ్చిర్రు ఖాళీలే, దళితులకు బీసీలకు ఎవరు లేదు, ఇల్లు లేదు, అందరూ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు నాకు కూడా ఇల్లు ఉంది, మా ఊరు మెయిన్ రోడ్కి ఉంది, మా ఆయన 6 రోజులు కట్టిండు. అట్లా ఖాళీలు కట్టిన ఉన్నాయి ఆ కాలంలో. నువ్వు ఎడ కట్టినావు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టిందంటారు కేసీఆర్ ఒక ఊరికి? డబుల్ బెడ్రూమ్ ఒక్కొక్క ఊర్లే పెద్ద గ్రామ పంచాయతీలలో అయితే బాగానే 10-20 ఇండ్లు కట్టిర్రు. కాలనీ లాగా స్థలం చూసి ఆ స్థలంలో పంపకాలు జరిగినాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అవి కంప్లీట్ చేసి వీళ్ళు కలర్ వేసిర్రు. కేవలం గత ప్రభుత్వమే వీళ్ళ అకౌంట్ వేసుకుంటారు. 2 పద్ధతులు ఉన్నాయి, గత ప్రభుత్వం, మా ప్రభుత్వం. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెనకట కట్టింది ఇందిరమ్మ అని పేరు ఉంది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అది ఈయన అకౌంట్లో వేసుకుంటు. ఇప్పుడు మేము కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో కట్టినవి కూడా ఈయన అకౌంట్లో వేసుకుంటుండ్రు. ఈయన వచ్చిందే మన కాంగ్రెస్ పార్టీలకు, ఈయన ఏడాది ఇందిరమ్మ. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ప్రజలు మంచిగా అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీడియా కూడా. ఈయన వచ్చింది మొన్న, ఈయన చెప్పింది ఏంది? నీ నాయకత్వంలో ఎక్కడ ఏం కట్టినావో గజ్జెప్పు. నీ నాయకత్వంలో నీ ప్రభుత్వం ఏర్పడ్డ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు నీ 14 నెలల కాలంలో నువ్వు ఏడ కట్టినావో గాడ చెప్పు, మేము పోటీ చేయం. నేను చెప్తున్నా 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దాదాపు 9 సంవత్సరాలు తెలంగాణను పరిపాలింది. 9 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. మేము వచ్చిన 14 నెలల్లోనే, కేవలం 14 నెలల్లోనే మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలో తెలంగాణ నడిపిస్తున్నాం అంటారు. అభివృద్ధి మాట పక్కన పెట్టు, అభివృద్ధి ఉంటే ప్రజలు రోడ్ ఎందుకు ఎక్కుతారు? ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏం అవసరం లేదు. ఇప్పుడు అభివృద్ధి నువ్వు చేసినట్లయితే ప్రజలు రోడ్లు ఎందుకు వచ్చి నీకు శాపనార్థాలు పెడుతున్నారు, రోడ్లెక్కి నీకు ఎందుకు తిడుతున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు. బీఆర్ఎస్ కార్యకర్త నాకు మంచుకున్నాక నేను ఎందుకు రోడ్ ఎక్కుతా? ఇప్పుడు కార్యకర్త అయినా సరే, ఇప్పుడు ప్రభుత్వం ఉంది, నేను కార్యకర్త అంటే ఇప్పుడు మాకు దళిత బంధు ఇచ్చిండు కేసీఆర్, అందరికి ఇచ్చిండు. బీఆర్ఎస్ కార్యకర్తకి ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. మరి ఆయన కాంగ్రెస్ ఏమైంది? ఆయన కాంగ్రెస్ కార్యకర్త ఎందుకు రోడ్ ఎక్కలే? ఆయన ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త రోడ్ ఎక్కిండా? ఇలా ఉదాహరణ అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. రైతులు ఉన్నారు, రైతులు కూడా కాంగ్రెస్ మన బీఆర్ఎస్ కార్యకర్తల కడుపు కాలినాడు రోడ్ ఎక్కుతాడు. మరి వీడియోలు చూస్తున్నారు, మీరు టీవీలలో మాట్లాడుతున్నారు, పేపర్లో మాట్లాడుతున్నారు. అంటే మరి మేము 10 ఏళ్ళు ఉన్నాం, మరి ఆయన ఇదే రైతులు అనుకో రోడ్ ఎక్కలేదు, మరి ఆయన మేము కాంగ్రెస్ కార్యకర్త అన్నామా? ఎవరు రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళని పిలిపించుకుని కేసీఆర్ ఎవరికి ఏ అందరికి ఇచ్చారు మీరు ఎందుకేలే? ఇప్పుడు ఏదన్నా అఫీషియల్ గా ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టరు, ఆర్డీఓ ఈ పద్ధతిలో నడుస్తుంది కదా. ఏ ప్రభుత్వం ఉన్నా చేసేది అదే పద్ధతి కదా, ఆ పద్ధతిలో నడిచింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేనే పోయి చేతులు ఎమ్మెల్యే ఎప్పుడు ఇస్తాడు? ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ స్కీమ్ ఏదైతే ఉందో అదంతా రూల్ ప్రకారంగా పాస్ అయినాకనే పోయి ఎమ్మెల్యే పోయి ఫోటో దిగుతాడు. అంతే తప్ప ఎమ్మెల్యేనే అన్ని తయారు చేసేది పెట్టాడుగా. ఇలా మీ గవర్నమెంట్ అయినా మా గవర్నమెంట్ అయినా ఈ సిస్టమ్ అయితే అదే కదా. మరి అట్లుంటది. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏడగట్లంటే 1,00,000 ఇల్లు కడుతున్నావు ఏడాది నువ్వే అన్నావు. మరి 1,00,000 ఇల్లు కాదు, ఇలా కొల్లూరులో ఇచ్చినాయని ఎవరి, ఇలా సంగారెడ్డిలు ఇస్తున్నాయని ఎవరి, ఇలా హైదరాబాద్ ఇచ్చినాయి ఎవరి, ఇలా మొన్న నిన్నమడి దాకా మేడ్చల్ ఇచ్చినాయని ఎవరి, కానీ ఎవరి ఇల్లు అవన్నీ కేసీఆర్ కట్టినాయి కాదా? 1000 ఇల్లు కట్టిండు.
63,000 ఇల్లు పంచిందని చెప్పి నువ్వే లెక్కలు చెప్పిన మీటింగ్ లో. మనం హైదరాబాద్ గురించి మాట్లాడితే మీరు కూడా హైదరాబాద్ లో చాలా నాలు సెటిల్ అయ్యి ఉన్నారు. నిజంగా హైదరాబాద్ లో మీకు తెలిసి ఎన్ని ఇందిరా మిల్లులు గత ప్రభుత్వం కట్టించిందంటే ఏం చెప్తారు? అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది ఏంటంటే ఏం చెప్తారు? ఉమ్మడి ప్రభుత్వంలో అది కూడా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ నిధులు కావు, నేను అందుకే పదం చెప్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ అప్పట్లో అక్కడిక్కడ వీళ్ళదే ఉంది కనుక సెంటర్ స్కీమ్ లో భాగంగా చిన్న చిన్నవి వాళ్ళు వ్యాంపైర్ స్కీమ్ అని తీసుకొచ్చి మన ఒక్క రాష్ట్రంలో కాదు భారతదేశం అంతా కట్టిర్రు, ఒక్క తెలంగాణలో కాదు భారతదేశం అంతా కట్టిర్రు. అందులో భాగంగా అక్కడక్కడ కొన్ని కట్టిర్రు, కడితే 1,00,000 ఇల్లు కట్టొచ్చు. అవి పిల్లలు కూలిపోయే దశకు ఉన్నాయి, అవి సరైన పద్ధతిలో కూడా కట్టలే, అవి నాసరికంగా కట్టిర్రు. అవి అట్లా కాదనే కేసీఆర్ గారు మనస్ఫూర్తిగా నా తెలంగాణ ప్రజలకు నా స్టేట్ గవర్నమెంట్ నిధులతో కడతా అని చెప్పి కట్టిండు. కడుతున్నాం కదా, బీజేపీలు కోరి పెట్టిండు, మేము నిధులు ఇచ్చినాం, వాళ్ళు ఏం కట్టించారు, మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ నిధులు ఇచ్చింది కదా. అట్లా 1,00,000 ఇల్లు కట్టిండు హైదరాబాద్ లో. కట్టిన వాళ్ళకి అరువులందరికి వచ్చినాయి, కన్స్ట్రక్షన్ లో కొంత పెండింగ్ ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చారు. ఇస్తేనే కదా నువ్వు కూడా ప్రకటించింది, మన ఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాబట్టి ఆయన చెప్పే మాటలన్నీ అబద్ధం. రైతులకు ఏమైంది, ఇలా నీళ్ళు ఎక్కడ పోయింది, కరెంట్ ఏమైంది, రోడ్ అని చెప్తుర్రు, షార్టర్లు ఎత్తుకొని పోతురు కదా. పేపర్లో ఉట్టిన జనం ఎందుకు వస్తారు బయటికి, ప్రాబ్లం వస్తున్నా బయటకు వస్తారు. రైతులు కూడా ఏదైతే నిన్న రైతు భరోసా విషయంలో కూడా మాట్లాడారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుందని తెలిసి వాళ్ళు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో ఉన్న రైతు బంధు మేము ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు 10 మందిలో ఇద్దరికి పెట్టి నేను బాగా పెట్టినా అని చెప్పడం తప్పు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేసిందా? ఎందుకు ఎగ్గొట్టింది? ఇప్పుడు రైతులే చెప్తున్నారు. ఇప్పుడు నేను కూడా రైతు పెట్టినే, నాకు మా పక్కన చాలా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ మా అకౌంట్ ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు పడ్డాయి, ప్రతి రైతు సందర్భం వచ్చినప్పుడల్లా 6 నెలలకు ఒకసారి పడ్డాయి. పడితేనే కదా మేము మంచిగా ప్రశాంతంగా ఉన్నారు రైతులందరూ. ఇలా రోడ్ ఎందుకు ఎక్కుతారు 10 మందిలో? అది కూడా తిట్టంగా లొల్లిపెట్టంగా బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు వీళ్ళు ధర్నాలు చేసి పార్టీ ఒత్తిడి మేరకు రైతుల పక్షాన కొట్లాడినందుకే ఆయన వేసిండు తప్ప ఎక్కడ వేసిండు? డేట్ మార్చుకుంటూ పోయిండు. 7,500 6,000 వేసిందా? ఎప్పుడు ఇప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎకరానికి చెప్తుంది కదా రైతు బంధు వేసిన, రైతు భరోసా పాత కొత్తగా వేసిన, ఆ పాత కూడా అందరికి వాళ్ళే. ఇప్పుడు డబల్ చేస్తాడు కదా, ఇప్పుడు 15,000 ఇస్తాడు కదా, 12 నేను కేసీఆర్ కంటే ఎక్కిస్తాడు కదా, మరి ఎక్కిస్తాను ఏడబట్టే పల్లె పడ్డాయి. కేసీఆర్ కన్నా అయితే 7,500 ఇస్తే ఎకరానికి అన్న వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారే క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ప్రస్తుతానికి నిధులు సరిపోవడం లేదు, 6,000 ఇస్తామంటున్నారు. నిజంగానే 6,000 అన్న పడ్డాయా? చాలా మందికి వాళ్ళే, ఎవరెవరికో అక్కడక్కడ ఒక్కొక్క గ్రామాలను ఎంపిక చేసుకొని ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమో ఒకటేసారి వాళ్ళు బటన్ నొక్కితే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఏకతాటిగా పడ్డాయి. ఒక చిన్నోడు పెద్దోడు చూడలే, అందరికి పడ్డాయి. ఈయన కొంత లాజిక్ చేస్తుండ్రు. ఏ విధమైన లాజిక్ అంటే ఒక గ్రామాన్ని తీసుకుండు. ఇప్పుడు మా గ్రామంలో 100 కుటుంబాలు రైతు కుటుంబాలు ఉన్నాయి అనుకో, ఆ 100 అకౌంట్లు బ్యాంకులు ఉంటాయి. అందులో ఎకరము అర్ధెకరము ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకొని అందులో ఒక 5-6 మందికి వేసి ఆయన ఫోన్లో చూపిస్తుండే, మేము వేసిన పలానా గ్రామంలో పడ్డ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న సన్నకారు రైతు అంటే 10 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు కూడా చిన్న సన్నకారు రైతే. మరి ఈ 2 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు? కేసీఆర్ గారు చిన్న రైతు పెద్ద రైతు అని చెప్పలే. 100 ఎకరాలు ఉన్నోళ్ళైనా రైతే నాగలు బట్టి వ్యవసాయం చేస్తాడు. నష్టపోతే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 100 ఎకరాల ఆసామైనా 1 ఎకరం ఆసామైనా ఆత్మహత్యలు చేసుకుంది తెలంగాణలో. అది కళ్ళారా చూసే కదా తెలంగాణ ఉద్యమం లేచింది. ఈయన తెలియదా రేవంత్ రెడ్డికి ఇలా అవదని చెప్తుండు. కాబట్టి కేసీఆర్ గారు ఒక మంచి మనసుతోటి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వ్యవసాయం అనేది ఇప్పుడు కాలం పోయింది అనుకో, 10 ఎకరాలకు అదే పరిస్థితి ఉంటుంది, 50 ఎకరాలకు అదే పరిస్థితి ఉంటుంది. నేనైతే చెప్తున్నా, కరెంట్ పోయింది అనుకో ఊరంతా పోతుంది, ఒక్క రైతుకి వచ్చి ఒక రైతు పోదు కదా. నేనైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన కోదండరెడ్డి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వర్షం పడే వరకు మీరు పంటలు వేయకుండా బోర్లు కూడా వేయకండి అని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పడం మీరు చూసినట్టు. ఈ స్టేట్మెంట్ ఎలా చూస్తారు? రైతులకు కాంగ్రెస్ పార్టీ చెప్తుందా మీరు పంటలు వేయకుండా మేము ఇచ్చిన పథకాలపైన ఆధారపడని ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వదలుచుకుందా? పంటలు వేయకంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నియామకాలతోనే ఉద్యమం నడిచింది, తెలంగాణ వచ్చింది. కాబట్టే కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో కాలంతో సంబంధం లేకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో నీళ్లు రావాలి, మన దగ్గర కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి, ఈ జలాలను వాడుకొని రైతులను సస్యశ్యామలం చేయాలన్న కాన్సెప్ట్ తోటే ఆయన ఆనాడు ఉద్యమం చేసిన, ప్రభుత్వం వచ్చిన పొద్దున్నేస్తే అదే పని మీద ఉన్నాడు. ఒక్క రైతు పని చేస్తే, ఒక రైతు పంట పండిస్తే దాని కింద ఎంతమంది బతారు అనేది ఒక అంచనా ఉంటుంది.
కూలీలు కావచ్చు, ఒక కానీ- మిల్లులు కావచ్చు, ఇట్లా అనేక రకమైన ఎగుమతి కావచ్చు. రైతు కుటుంబం బాగుంటేనే టోటల్ గా వ్యవస్థ బాగుంటుందనే కాన్సెప్ట్ తోటే ఆయన రైతులకు చాలా స్కీములు తీసుకొచ్చిండు. కాబట్టి నువ్వు పంట లేక నువ్వు ఎట్లా అంటావు? పంట లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు కోదండరెడ్డి నువ్వు పంట లేదని చెప్పినావు, మరి రైతు ఏం పని చేయాలి? నువ్వు నీళ్ళు మేము అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పకుండా నువ్వు పంట లేక ఇంట్లో పడుకోవాలా, మరి ఆత్మహత్య చేసుకోవాలా? అట్లా కాదు కదా. ఇప్పుడు నీళ్లు కాలువలు ఉన్నాయి కదా, ప్రాజెక్టులు కట్టే ఉన్నాయి, నువ్వు నీళ్ళుదే. కాళేశ్వరం కూలిపోయింది, దానివల్ల మేము నీళ్ళు అందించలేకపోతున్నాం అంటుళ్ళు. నా నోట్స్ ఆ తిక్క ప్రభుత్వం వలన ఏమన్నది కాదు. కూలిపోయిన కాళేశ్వరం నీళ్ళు ఎట్లు వచ్చినాయి? ఇప్పుడు ఇంకోటి చెప్తా, నేను హైదరాబాద్ ఉన్నా, మాది పక్కనే ఆలేరు కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఇక్కడ బీర్లా ఎలే అని ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు కాంగ్రెస్. ఆయన ఒక 15-20 రోజుల కింద పెద్ద ప్రోగ్రామ్ చేసిండు. నేను కాళేశ్వరం నీళ్లు ఇప్పుడు గంధమాలకి వెళ్ళి తీసుకొచ్చిన చెర్ల నీటిని అని చెప్పి పూజ చేసిండు. అది పేపర్లు అలంతా వచ్చింది. మరి కాళేశ్వరం నీళ్ళే కావి, కూలిపోయిన నీళ్ళు ఎట్లు వచ్చాయి? ఆలేరుకి ఎట్లు వచ్చాయి? కూలిపోయిన కాళేశ్వరం నీళ్లు నీ ముఖ్యమంత్రి ఏమో కూలిపోయిందని చెప్పిండు. మరి ఆ పార్టీ ఎమ్మెల్యేనే మన సమరం చేసిండు ఆ నీళ్లు తీసుకొచ్చిన అని చెప్పి. నిన్న కూడా ఒక వీడియో చూసిన, ఒక ఆలేరు రైతు నా బోరుబాయి ఎండిపోతుంది, మా షేర్లకు నీళ్ళు వదిలిపెట్టని చెప్పి వీడియో చేసి పెట్టిండు. మాకు కూడా బునాది కాలువ అని చెప్పి మా దగ్గర కాలువ వస్తుంది. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, మాకు బీబీ నగర్ భువనగిరి మీదకి వెళ్ళి నీళ్ళు వదిలితే మాకు గణవాల నుంచి నీళ్ళు వదిలిపెట్టే మాకు వస్తాయి, ఆ కాలువ నీళ్ళు వదిలిపెట్టామని చెప్పి మేము కూడా ఏమైనా రిక్వెస్ట్ చేసి ఆ రైతులు అడిగినాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ కి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు జలయజ్ఞం పేరిట రైతులను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అయితే కాళేశ్వరం కట్టిన తర్వాత కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కావచ్చు, రైతులకు ఎటువంటి మేలు జరగలేదు కేసీఆర్ వల్ల. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కి మేలు జరిగిందని నిన్న విమర్శించడం జరిగింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరులో నేను చెప్తున్నా, నేను కాంట్రాక్టర్ల పేరుతో కూడా చెప్తా. ఎందుకంటే మా పొలం మీదకి వెళ్ళే కాలువ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఆపని కోసం ఎక్కడికక్కడ కాలువలు తోవేయండు, చెర్లు నింపలే, ఇప్పుడు ప్రాజెక్టే కట్టలే, ఉట్టినే కాలువలు తోకుండా పోయిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలువలు తోవేసిపోయింది 2006-05 కాలువలు తోవేసిపోయిండు. ఇప్పటిదాకా నీళ్ళు రాలే. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక నేను వీడియోలు చూపిస్తున్న దగ్గర పాత వీడియోలు ఉంటాయి. వచ్చినాక మాకు నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి మాకు? ఇప్పుడు గంధమాల నుంచి బునాది గారి కాలువ అని మాకు బీబీ నగర్, భువనగిరి, ఈ తుర్కపల్లి ఉంది కదా, ఈ ఏరియాకి వెళ్ళి మాకు నీళ్ళు వచ్చినాయి. ఆయన తవ్వే వెళ్ళిపోయిండు, అంతా తవ్వలే. ఎందుకు తవ్విండు? అప్పుడు ఉద్యమాన్ని అలసనీకి, ప్రజల మబ్బపెట్టనీకి రాజశేఖర రెడ్డి ఎక్కడికక్కడ తవ్వి అప్పుడు నీళ్లు మొత్తం ఎక్కడ తీసుకుపోయాడు? రాయలసీమ తీసుకుపోయాడు. శ్రీశైలం, రాయలసీమ ఎత్తిపోయి అక్కడ పథకాలకు అన్ని అక్కడ దాని పేరేదో ఉండేది. అప్పుడు ఆ రూట్లో మొత్తం తీసుకుపోయాడు. చిన్న కాలువను పెద్దగా చేసి అప్పుడు కూడా దాని మీద కేసీఆర్ గారు ఉద్యమం చేసిండు. అట్లా డైవర్ట్ చేసిండు. ప్రాజెక్టు కట్టలే, నీళ్లు రాలే. కేసీఆర్ గారే ప్రాజెక్టు కట్టిండు. చెర్లు ఏవైతే కాకతీయ ప్రాజెక్టు పేరుతో తీసుకొని అనేకమైన చెరువులు పుడికలు తీపిచ్చిండు. చెర్లకు చేపలు వచ్చినాయి, నీళ్ళు వస్తున్నాయిగా చేపలు వచ్చాయి. నిజంగా కాళేశ్వరం వల్ల రైతులు లాభపడ్డారంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపణ చేస్తుంది. కాళేశ్వరం కూలే స్టేజ్ లో ఉంది. ఈ కట్టిన తర్వాత ఎటువంటి లాభం జరగలేదు. కాళేశ్వరం నీళ్ళ వల్ల కేవలం వర్షాలతోనే రైతులు కాస్త బాగుపడ్డారు అంటున్నారు. ఇప్పుడు వర్షాలు గతంలో పడలేదా? ఇప్పుడు అప్పుడైనా పడ్డాయి, ఎప్పుడైనా పడ్డాయి. అప్పుడప్పుడు వర్షాల కరువు వచ్చింది. ఓన్లీ చంద్రబాబు నాయుడు కాలంలోనే కొంత వర్షం కరువు వచ్చింది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు రైతులు ధాన్యం రోడ్ల మీద కోసుకొని నానిపోతున్నాయి, ఈ రైతులకు గిట్టుబాటు ధరియాలని చెప్పి ఉద్యమం చేసిండు. రైతులు రోడ్ల మీద ఒడ్లు ఇట్లా ఆరబోసుకున్నారు. నీళ్లు రాంది, నిధులు రాంది, పంటలు పండింది, రైతు కొనలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ధాన్యం లక్షల టన్నుల ధాన్యం ఎట్లా వచ్చింది? నీళ్లు లేనిది. కాలం అంతటా అవుతుందా? ఓన్లీ తెలంగాణలో అయిందా? ఇదంతా అబద్ధం. ఇప్పుడు మేము హుజరాబాద్ అక్కడ ఎలక్షన్లో పోయినప్పుడు కూడా రైతులు మొత్తం వరి ధాన్యం అంతా ఒడ్లు తీసుకొచ్చి రోడ్ల మీద ఆరబోసుకున్నారు. ఎక్కడ వచ్చినా ధాన్యం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఏ విధంగా అయితే రోడ్లు ఎక్కిందో ప్రస్తుతం కూడా అదే కనిపిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపిస్తుందిగా. ఎంతసేపు మాటలతోని గడుపుతుంది తప్ప ఎక్కడ చేతులు కనిపిస్తలేవు. ఏ ప్రాజెక్టులు కూలిపోయిందని ఎందుకంటే అసలు సీఎంఏ అర్థమవుతలేదు. ఇప్పుడు ఆయన అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు నిజంగానే అదేమన్నా టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు బాగు చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. నువ్వు కూలిపోయిందని అబద్ధం చెప్తే రైతులు ఇంకా ఆధారపడారు. అబద్ధాన్ని చెప్పడానికి కూడా ఒక అర్థం ఉంటుంది ఏదైనా. ఇప్పుడు కూలిపోయిన దానికి నీళ్ళు వస్తున్నాయి, నువ్వు ఇయ్యలేక దాన్ని చెయ్యలేక నువ్వు ఆపి వీళ్ళని బదనాం చేయాలనే ప్రయత్నం తప్ప అవన్నీ ఆయన చెప్పే మాట్లాడిన అబద్ధం. ఇక్కడ రైతు బంధు వేయలేకపోయిండు,
దళిత బంధు ఇవ్వలేకపోయిండు, 6 గ్యారెంటీల పేరుతోటి మహిళలకు 2,000 ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు. ఇలా ప్రజలంతా వేడి మీద ఉన్నారు. రేపు స్థానిక ఎలక్షన్స్ ఎట్లా చేయాలని చెప్పి దాన్ని వాయిదా కూడా వేసిండు. మరి ఎందుకు పోతలేడు ఎలక్షన్లకు? ఎందుకు పోతలేడు? ఎందుకో పోతలేడు? నువ్వు ఎలక్షన్లకు ఎందుకో పోతలేవు, ఎందుకు వాయిదా వేస్తున్నావు? ప్రభుత్వం నీదేగా, నీ చేతుల్లో ఉంది కదా. నువ్వు గెలిచేది మోవని అయితే నువ్వు ఎలక్షన్లకు ఎందుకు పోతలేవు? ఎందుకు వాయిదా వేస్తున్నావు? వాయిదా వేసి మమ్మల్ని తిడుతున్నావు. నువ్వు ఎలక్షన్లకు పో, రేపు తెలుస్తా జనం వల్ల నువ్వా మేమా అనేది. నువ్వు రేపు ఎలక్షన్లు పెట్టు, నువ్వా మేమో తెలుస్తుంది.